అందరికీ వెల్కమ్. ఈరోజు మన టాపిక్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో కంప్లీట్గా అర్థమవుతుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియాలి. అప్పుడే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. గాయ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అది వాచ్ చేసి ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే, మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో మనీని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ మనీతో స్టాక్ మార్కెట్లో, గవర్నమెంట్ బాండ్స్లో, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసి మనకి మంచి రిటర్న్స్ వచ్చేలా చేస్తారు. అందుకు గాను మనకి వచ్చిన లాభంలో కొంత కమిషన్ని తీసుకుంటారు. దాని పేరు ఎక్స్పెన్స్ రేషియో. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్ లో మెయిన్ గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, సెకండ్ వన్ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్, థర్డ్ వన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఫస్ట్ వన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి స్టాక్ మార్కెట్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. సెకండ్ వన్ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్. డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీని గవర్నమెంట్ బాండ్స్ అండ్ కొన్ని కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటి మ్యూచువల్ ఫండ్ని డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. బాండ్స్ అంటే ఏంటో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్ కట్టడానికి చాలా అమౌంట్ కావాలి. అప్పుడు గవర్నమెంట్ మనలాంటి కామన్ పీపుల్ దగ్గర నుంచి మనీ తీసుకొని బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మెచ్యూరిటీ టైం అయ్యాక ప్రిన్సిపల్ అమౌంట్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో అర్థమయ్యి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ ఏంటి అంటే, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని స్టాక్ మార్కెట్లో కొంచెం, గోల్డ్లో, బాండ్స్లో, రియల్ ఎస్టేట్లో అలా అమౌంట్ని డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం రిస్క్ ఫ్రీగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. ఇంకా రిటర్న్స్ విషయానికి వస్తే యావరేజ్గా 12% నుంచి 36% వరకు ఉంటుంది. ఎఫ్డీతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ. మార్కెట్లో ఫోన్పే, గ్రో, జీరోదా, ఈటీ మనీ అండ్ చాలా బ్యాంక్స్ అండ్ వాళ్ళ యాప్స్లో కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ని కొనేటప్పుడు రెగ్యులర్ అండ్ డైరెక్ట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ ప్లాన్నే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్ మీద ఒక అవగాహనకైతే వచ్చి ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు.